హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో మీ కూరలన్నీ గుమ్మగుమ్మలాడేటట్లు చేసే ఎల్లిపాయ కారం చూపిస్తున్నాను. ఈ వెల్లుల్లి కారం మనకి కూరల్లోనే కాదండి, రైస్లోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం ఈ వెల్లుల్లిపాయ కారం వేసుకొని ఒక స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే అద్దిరిపోతుందండి. మరి అది ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. ఈ వెల్లుల్లిపాయ కారం చేసుకోవడానికి నేనైతే పచ్చికారం తీసుకున్నానండి. అదే మా గుంటూరు కారం అనమాట. ఆ కారంతో పాటు ఏ కప్పుతో అయితే కారం తీసుకుంటున్నామో అందులో 1/2 కప్పు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. వీటి రెండింటితోనే మనం ఈ కారపొడి తయారు చేసుకుంటామన్నమాట. ఇది కూరల్లోకి చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ రోజులు బయట ఉంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుతూ ఉండాలి. 15 రోజుల్లో అయిపోతుంది అంటే పర్వాలేదు, బయట పెట్టుకొని వాడేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా తీసుకున్న 1 కప్పు కారం వేసుకుంటున్నాను. ఈ కప్పు కారంలోకి 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకుంటున్నానండి. ఇది పచ్చి జీలకర్రే, వేయించింది అయితే కాదు. పచ్చిదే వేసుకుంటే మనకి కారంలో మంచి స్మెల్, టేస్ట్ వస్తుందన్నమాట. అలానే ఒక 2 స్పూన్లు ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కల్లుప్పు అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. సాల్ట్ అయితే 2 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా మనం మిక్సీ ఆడుకోవాలి. ఇలా కారంలోనే ఈ జీలకర్ర, ఉప్పు వేసుకోవడం వల్ల మనకి జీలకర్ర కూడా మెత్తగా నలుగుతుందనమాట. అందుకని ఇప్పుడు ఒక్కసారి దీని మొత్తాన్ని అడుగు వరకు ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా మనకి మెత్తగా నలిగిపోయిన ఈ జీలకర్ర కారంలోని ఇప్పుడు మనం ముందుగా ఏ కప్పుతో అయితే కారం తీసుకున్నామో ఆ కప్పులో 1/2 కప్పు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బల్ని పొట్టుతోనే తీసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. పొట్టు తీసేసి ప్లెయిన్గా వేసామంటే మెత్తగా అయిపోతుందండి కారపొడి. అందుకనేసి ఇప్పుడు వీటిని బరకగా పల్స్ ఇచ్చుకుంటూ మనం ఇలా మిక్సీ ఆడుకోవాలి. కాస్త బరకగానే ఉంటుంది. మెత్తగా నలిగిపోతే బాగా తడి అయిపోతుంది ముద్దలాగా. అప్పుడు ఒకటే రోజు యూజ్ చేసుకోవడానికి అయిపోతుందన్నమాట. ఇలా మీరు చేసుకున్నట్లయితే కూరల్లోకి వేసుకోవచ్చు, రైస్లోకి వేసుకోవచ్చు. మీకు చికెన్ కారం చేసేటప్పుడు కూడా ఈ కారం యూజ్ చేసుకుంటే ఇంకా మనకి మసాలాలు ఏమీ అవసరం లేకుండా ఉంటాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారం. మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. మీరు ఇలా చేసి పెట్టుకున్నట్లయితే ప్రతి ఫ్రైస్లోకి వేసుకోవచ్చు. అలాగే వేడి అన్నంలోకి కూడా వేసుకోవచ్చు. కూరలు ఏమి వండే ఓపిక లేనప్పుడు ఈ కారపొడితోనే మనం అన్నం తినేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం స్టోర్ చేసుకోవాలండి. లేదు అంటే నల్లగా అయిపోతుంది కారం వేడి మీద బాక్స్లో పెట్టేసుకుంటే. నేను ఇంకా వేడి అన్నంలోకి ఇలా ఈ కారం వేసేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుతుంటేనే ఆ గుమ్మగుమ్మలకి నోరు ఊరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారం. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటి వరకు ట్రై చేయకపోయి ఉంటే. నాకైతే ఎంత రుచిగా అనిపించిందో. కాస్త కారంగా ఉన్న టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. నోటికి అంత బాగుందనమాట. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.